తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్టులో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఓవర్ వెయిట్తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు అయోమయానికి గురయ్యారు. అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకొని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మరో లిఫ్టులో ముఖ్యమంత్రిని అధికారులు తరలించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, ఏం జరిగింది చెప్పండి. వెంకట్, మొత్తానికి ఈ రోజు శాసనసభాపక్ష సమావేశం అయితే మాత్రం ఇటు శంషాబాద్ నోవాటెల్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లిఫ్ట్ యూజ్ చేస్తున్నటువంటి సమయంలో అయితే మాత్రం కొంత అంతరాయం ఏర్పడడంతో ఒక్కసారిగా అందరూ ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కినటువంటి లిఫ్ట్ లో అంటే 8 మంది వరకు ఎక్కాల్సి ఉన్నటువంటి లిఫ్ట్ 13 మంది వరకు ఎక్కడంతో ఓవర్లోడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఓవర్లోడ్ అవడంతో ఒక్కసారిగా అంటే నిర్ణీత ఉండాల్సిన దానికంటే కొంత లోపలికి వెళ్ళినటువంటి లిఫ్ట్ అయితే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత స్ట్రక్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. ఒక్కసారిగా కాసేపు ఆందోళన చెందినప్పటికీ కూడా వెంటనే హుటాహుట్టిన భద్రతా సిబ్బంది అయితే మాత్రం రెండో లిఫ్ట్ ద్వారా కూడా రేవంత్ రెడ్డిని బయటికి తీసుకు వెళ్లారన్నట్లుగానే మనం చెప్పాలంటే. రైట్ తేజ, థ్యాంక్ యూ.